నల్గొండ జిల్లా దేవరకొండ దర్గా దగ్గర డీసీఎం బీభత్సం సృష్టించింది. అతివేగంతో అదుపు తప్పి రోడ్డు పక్కన కూర్చున్న వారిపైకి డీసీఎం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు దేవరకొండ మండలం ఎర్రారం వాసులుగా గుర్తించారు. నల్గొండ జిల్లా దేవరకొండ దర్గా దగ్గర డీసీఎం బీభత్సం సృష్టించింది. అతివేగంతో అదుపు తప్పి రోడ్డు పక్కన కూర్చున్న వారిపైకి డీసీఎం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు దేవరకొండ మండలం ఎర్రారం వాసులుగా గుర్తించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? కిరణ్, చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దేవరకొండ దర్గా శివార్లో ఒక డీసీఎం అదుపు తప్పి అక్కడ కూర్చున్న వారిపై తీసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోనే చనిపోగా పలువురికి గాయాలు కావడంతో వాళ్ళు హుటాహుటిన దేవరకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ క్షతగాత్రుల పరిస్థితి కొంత ఇద్దరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ప్రమాదానికి కారణమైనటువంటి డీసీఎం డ్రైవర్ అయితే పోలీసులు అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్నారు. అయితే డీసీఎం బ్రేక్ ఫెయిల్ అయిందా లేకుంటే డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగింది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే ఆ ముగ్గురు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం దేవరకొండ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే పోస్ట్ మార్టం అనంతరం ముగ్గురు మృతదేహాలను బంధువులకు అప్పచెప్పనున్నారు. అయితే మృతులు నల్గొండ జిల్లాకు సంబంధించి దేవరకొండ మండలం తాటికోల గ్రామానికి చెందినటువంటి హజీ, అదేవిధంగా డిండి మండలం ఎర్రారం గ్రామానికి చెందినటువంటి నబీనతో పాటు నాగర్ కర్నూలు జిల్లా తాండూరుకు చెందినటువంటి అబ్దుల్ ఖాదర్ గా ఆ ముగ్గురు మృతదేహాలను కూడా గుర్తించారు. ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వారంతా నిరుపేద కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తా ఉంది. అయితే కూలి పనులకు వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ కూర్చున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటనకు సంబంధించి డిఎస్పీ అక్కడికి ప్రమాద సంఘటన స్థలాలు అయితే పరిశీలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే డ్రైవర్ అదుపులోకి తీసుకుంటే పోలీసులు విచారణ అయితే చేపడతా ఉన్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.